మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో నవడేస్ మన దగ్గర ఉన్నటువంటి బిల్డర్స్‌కి ఒక మంచి అవగాహన వచ్చేసింది. మన వాళ్ళు అంటే ఆడవాళ్ళు ప్రెజెంట్ ఆడవాళ్ళు ఎవరు కూడా వంటగదిలోకి వెళ్ళట్లేదు. కుక్ చేసుకోవటం లేదు. కాబట్టి ఇల్లు ఎంత పెద్దదిగా కట్టినా కూడా కిచెన్ వచ్చేటప్పటికి ఒక మనిషి ఉండే విధంగా ఇస్తున్నారనమాట. సో మనం ఆన్‌లైన్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోయాము. స్విగ్గీ, జొమాటోలు. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు లైఫ్ సేవర్స్ మనకి. బట్ ఇప్పుడు డైజెస్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటప్పుడు ఎలా చూడొచ్చు వీటిల్ని? లైక్ వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేది కూడా మనకి ఒక ప్లాస్టిక్ డబ్బాస్‌లోనే ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఎప్పుడు వండుతున్నారు? ఎలా వండుతున్నారు? ఏమి మనం చూడం. మనకి టేస్టీగా ఫుడ్ వస్తుందా లేదా? మనం తింటున్నామా లేదా మాత్రమే చూస్తున్నాం కదా. ఈ ప్రాబ్లమ్, ఈ సమస్య ప్రపంచం అంతా కూడా ఉంది. ఓకే, బయట పోయి భోంచేసినప్పటికీ భయపడకూడదు మనం. వెస్టర్న్ కంట్రీస్లో నేను పోల్స్తాను. అమెరికా అంటే దేశంలో ఏముంటుంది, ఫుడ్ ఇన్స్పెక్షన్ బాగా ఖచ్చితంగా రిగరస్గా ఉంటుంది. ఓకే, అక్కడ వాళ్ళు వచ్చి సడన్గా ఇన్స్పెక్ట్ చేసినప్పటికీ మన కాక్రోచెస్ అంటాము, ఏమైనా ఇంప్రాపర్ క్లీనింగ్ ఏరియాస్ ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు లైసెన్స్ రద్దు చేస్తారు. వాడు అదంతా రిపేర్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసే వరకు ఆ భయంతో దే ఆర్ వెరీ కేర్ఫుల్. అంత అయినప్పటికీ కూడా అవకతవకలు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వస్తున్నారు మీరు, వచ్చినప్పటికీ వాడు అంతా చూసుకుంటాడు కదా, ఈ డాక్టర్ ఎటువంటి వాడు, ఈ హాస్పిటల్ ఎటువంటిది. ద సేమ్ థింగ్ హియర్. మన రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు బయట భోంచేసినప్పుడు ఓకే మనం అదే ఆలోచిస్తాం కదా, ఈ రెస్టారెంట్స్ గుడ్ రెస్టారెంట్, వాళ్ళన్నీ పాటిస్తున్నారు, పాలసీస్ బాగున్నాయని. అటువంటిప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది, వాడు చెప్పేది ఒకటి, మెనూ కార్డులో ఒకటి ఉంటుంది, వాడు యూజ్ చేసే ఆయిల్ ఒకటి ఉంటుంది, వాళ్ళు అందులో ఏం వస్తున్నో తెలియదు, అవి ఫ్రెష్గా ఉన్నదా లేదా అని తెలియదు. ఓకే, దట్స్ ద ప్రాబ్లం. బట్ ఓవరాల్ జీవితంలో ప్రతి అడుగున భయపడుతూ మనం ఏం చేయలేము. అడుగడుగున భయంతో ఉంటే మనం ఎలా జీవితం గడుపుతాము? ఓకే, సో యు ఆర్ టేకింగ్ ద రిస్క్.